బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ వార్లోకి చైనా ఎంట్రీ ఇచ్చిందా లేకపోతే ఇచ్చేందుకు రెడీ అవుతుందా? అటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హార్మోజ్ను సేఫ్గా ఉంచేందుకు ముందుకు రావాలి అన్న ట్రంప్ పిలుపుపై రియాక్ట్ అవుతున్నాయి ఒక్కొక్క దేశం. చైనా కూడా రియాక్ట్ అయింది. హార్మోజ్ రక్షణకు తాము ముందుకు రావాలంటే మిడిల్ ఈస్ట్లో సైనిక కార్యకలాపాలు వెంటనే నిలిపేయాలంటూ చైనా వార్నింగ్ ఇస్తోంది. మిడిల్ ఈస్ట్ వార్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎఫెక్ట్ పడిందంటోంది చైనా. ఇది నేను అంటున్న మాట కాదు, చైనా అంటున్న మాట. చైనా ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో రియాక్ట్ అయింది. ఒకటే అంటోంది, మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు చెక్కబడాలి అంటే అక్కడ నార్మలైజ్ అవ్వాలంటే కనుక ప్రస్తుతం అక్కడ సైనిక కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోవాలి అనేది వినిపిస్తున్నమాట. సో దాంతోపాటు ఎక్కడ ఎటువంటి మూమెంట్ ఉండకూడదు. ప్రస్తుతం సిచ్యువేషన్ నార్మలైజ్ అయిన తర్వాత మాత్రమే మీరేమైనా యాక్షన్లోకి దిగాలన్నా లేకపోతే మీరేమైనా నార్మల్గా ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా దానికి ఆలోచించే ముందుకు వెళ్ళండి అంటూ కూడా చైనా చెప్పిన పరిస్థితి. సో దీంతో పాటు ఇంకా ఏముంటుంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మార్నింగ్ కొద్దిసేపటి క్రితం డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. ఇది నా తలనొప్పి కాదు, మీ తలనొప్పి అంటూ కూడా. చైనా ఫారెన్ మినిస్ట్రీ కూడా ఇమీడియట్ ఏముంటుందంటే కనుక ఇమీడియట్ హాల్ట్ టు మిలిటరీ ఆపరేషన్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్, వెంటనే నిలిపివేయండి, సైనిక చర్యను వెంటనే నిలిపివేయండి. అది వీళ్ళని వారిని ఎవరిని టార్గెట్ చేయకుండా అందరినీ కలుపుకొచ్చి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ని కావచ్చు, ఇజ్రాయెల్ని కావచ్చు, అమెరికాని కావచ్చు, మిగిలిన గల్ఫ్ దేశాలను కూడా. సో దాంతోపాటు ఫర్దర్ రీజనల్ ఎస్కలేషన్ జరగకుండా అది గ్లోబల్ ఎకానమీ మీద ఎఫెక్ట్ పడుతోంది. కాబట్టి ఫర్దర్ ఎస్కలేషన్కి తావు లేకుండా ముందుగా సైనిక చర్యలకు ఉపక్రమించాలని చెప్పి అసలు ఎందుకు చైనా రియాక్ట్ అయింది అంటే ట్రంప్ ఇక్కడ మాట్లాడాడు, ఇది నా తలనొప్పి కాదబ్బా, మీకు తలనొప్పి, నా దగ్గర బోల్డ్ అంత ఆయిల్ ఉంది కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కనుక నడవాలన్నా తెరుచుకోవాలన్నా అది మీ కర్మ, మీరు పడండి అని చెప్పి ప్రపంచ దేశాలకు వదిలిపెట్టేశాడు. ఒకసారి ట్రంప్ ఏమన్నాడు మీరు చూడండి, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. China's an interesting case study. They get most of their oil, as you know, by car. They get a lot, about 90% from the strait. So like I said, would you like to come in and we'll find out. Maybe they will, maybe they won't. You know, there's some other deeper reasons why they may not. They should come in my opinion. It never made sense for years. If you go back and look at what I said years ago, I said, why are we maintaining రైట్, అది ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. ట్రంప్ ఏమన్నాడు గత కొద్దిసేపటి క్రితం ట్రంప్ చేసిన స్టేట్మెంట్ అది నా తలనొప్పి కాదు. ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏమన్నాడంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అక్కడ కంట్రీస్ని డిమాండ్ చేయడం జరుగుతోంది. వార్షిప్స్ కనుక స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెనింగ్ సందర్భంలో వెళ్ళాలంటే కనుక ఆయన ఏమంటున్నాడు, యునైటెడ్ స్టేట్స్కి అవసరం లేదు. యునైటెడ్ స్టేట్స్ డజంట్ ఈవెన్ నీడ్ ఆయిల్ ద ట్రాన్సిట్స్ త్రూ ద గల్ఫ్. అంటే గల్ఫ్ ద్వారా వెళ్ళి ఆయిల్తో మాకు సంబంధం, మాకు పనే లేదు, ఎందుకంటే వరల్డ్ నెంబర్ 1 ప్రొడ్యూసర్ మేము అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఒకసారి ట్రంప్ అన్న మాటను నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సమ్ ఆఫ్ ద కంట్రీస్ వుడ్ బి ఎ లిటిల్ హెల్ప్ఫుల్ అంటూనే, రిమెంబర్ ఇట్ ఓన్లీ టేక్స్ అ కపుల్ ఆఫ్ పీపుల్ అంటూ టు స్క్రూ అప్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. You don't need their military is defeated, but all you need is అంటూ కొంత కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. You don't need their military is defeated, but all you need is a few people dropping mines here, you know, you louse it up అంటూని. So we need, I'm demanding that these countries come in and protect their own territory అని చెబుతూనే ఇట్స్ అ ప్లేస్ ఫ్రమ్ విచ్ దే గెట్ దేర్ ఎనర్జీ అండ్ దే షుడ్ కమ్ అండ్ దే షుడ్ హెల్ప్ అస్ ప్రొటెక్ట్ ఇట్. యూ కుడ్ అంటూ ఇక్కడ వాళ్ళు కంటిన్యూ చేస్తాడు. ఏమంటారు ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ దే షుడ్ కమ్, వాళ్ళు ముందుకు రావాలి అండ్ వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ముందుకు రావాలి. యూ కుడ్ మేక్ ఇట్ దట్ మే బీ వీ షుడెంట్ ఈవెన్ బీ దేర్ ఎట్ ఆల్. ఎంత మాట్లాడుతాడు చూడండి. బికాస్ వీ డోంట్ నీడ్ ఇట్, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆయిల్, మాకు అవసరం లేదు, మాకు సంబంధం లేదు. ఇది అమెరికా వైఖరి అంటే, ఇది అమెరికా అంటే. వీ ఆర్ ద నెంబర్ 1 ఆయిల్ ప్రొడ్యూసర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ×2. వీ ఆర్ డబుల్. నౌ ఐ థింక్ ఇట్స్ మచ్ హయ్యర్ దెన్ దాట్ అని చెబుతూనే, బట్ వీ డూ ఇట్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వీ డూ ఇట్ ఫర్ హ్యాబిట్.
వాళ్ళకి అలవాటుగా చేస్తూ ఉంటారండి ఇది సాయం. బట్ వీ ఆల్సో డూ ఇట్ ఫర్ సమ్ వెరీ గుడ్ allies that we have అంటూ కూడా. It's almost like we do it for habit అంటూని, but we also do it for some very good allies and we have in the Middle East అంటూ కూడా సమర్థించుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ట్రంప్ ఏమన్నాడు అనేది. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర వెషల్స్ని పంపిస్తాడు. నేను ట్రంప్ అన్న మాట నేను కోట్ చేస్తున్నాను, ఎక్కడ పక్కటి నుంచో పట్టుకొచ్చే ప్రయత్నం చేయట్లా. ట్రంప్ ఏమన్నాడు, ఇటు వెషల్స్ వెళ్తున్నాయి కదా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి, దానికి నేను మా నేవీ సహాయంగా వెళ్తుంది, అసలు ప్రపంచానికి ఎలా అడ్డు తగ్గుతారో చూస్తారన్నాడు. ఈరోజు అదే ట్రంప్ ఏమంటున్నాడు, ఇన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఆయిల్ అక్కడి నుంచి మీకు కావాలంటే కనుక మీరు మీ వెషల్స్ని పంపించండి, లేకపోతే మీ నేవీని పంపించండి అని చెప్పి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చాడు. ప్రపంచ దేశాలు ఒక్కొక్కటి ఏమన్నా ఈ రియాక్షన్ కూడా నేను మరి కాసేపట్లో వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రపంచ దేశాలకు ఆయిల్ అవసరం కాబట్టి మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి రావాలి కాబట్టి గల్ఫ్ దేశాలతో నాకు సంబంధం లేదు, అసలు మాకు ఫికరే లేదు, మా దగ్గర బోల్డంత ఆయిల్, నెంబర్ 1 ఆయిల్ ప్రొడ్యూసర్స్ మేము, మాకేంటి అవసరం అనే చందంగా మాట్లాడుతున్నాడు. అప్పుడన్న ట్రంప్ ఎవరు, ఇప్పుడున్న ట్రంప్ ఎవరు? అది నాలిక ఇంకేమైనా? ఆ రోజు ఎందుకు మరి సమర్థిస్తా అన్నావు? ఆ రోజు ఎందుకు మీరు ఎవ్వరు అవసరం లేని ఒక్కనే అన్నావు? ఈరోజు యూరోప్ని అడుగుతున్నావు అంటే ప్రపంచ దేశాలకి, బికాస్ మీకు అవసరం కాబట్టి మీ నేవీని పంపించుకోండి, మీ సెక్యూరిటీ ఫోర్సెస్ని, మీ ఫోర్సెస్ని పంపించుకోండి, మీరు కాపాడుకోండి, మీరు అక్కడి నుంచి తరలించుకు వెళ్ళండి. ఇది ట్రంప్ అంటున్న మాట, ఇది నేను అంటున్న మాట కాదు కదా. సో ఇప్పుడు ప్రపంచ దేశాలు ఒక్కొక్కటి రియాక్ట్ అయ్యి, చైనా రియాక్ట్ అయింది. అసలు నువ్వెవడో చెప్పడానికి ముందు అక్కడ మిలిటరీ ఆపరేషన్ ముందు నువ్వు నోరు మూసుకొని బంద్ చేయి, ఆ తర్వాత మాకేం చేయాలో మాకు తెలుసు, ముందు నువ్వెవడో చెప్పడానికని చురకలు అంటించే ప్రయత్నం చేస్తుంది. ముందు అక్కడ నువ్వు మిలిటరీ ఆపరేషన్స్ ఆపేస్తే, అక్కడ నువ్వు దాడులు చేయడం ఆపేస్తే సగం దరిద్రం వదులుతుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఫ్లెక్సిబుల్గా వెళ్తాయని చెప్పి. బట్ డొనాల్డ్ ట్రంప్ అడిగిన దానికి ఇటలీ రిజెక్ట్ చేస్తుంది, స్పెయిన్ రిజెక్ట్ చేస్తుంది, జపాన్ కూడా ఇల్లని చెప్పి పక్కన ఆడుకొని చెప్పి పక్కన పడేస్తుంది. ఫ్రాన్స్ అయితే కాస్త కొద్దిసేపటి క్రితం ఇమాన్యుయల్ మ్యాక్రాన్ రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయ్యి ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్తో మాట్లాడాను, అండ్ మీ వల్ల ప్రపంచానికి నష్టం జరుగుతోంది. నాకు ఇక్కడ ఒక మాట అనిపిస్తోంది, జయశంకర్ గారు ఒక మాట అన్నారు, మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ ఒక మాట అన్నారు, ప్రపంచానికి బాధ వస్తే అది యూరోప్కి సంబంధం, అది యూరోప్కి బాధ కాదు అది, కానీ యూరోప్కి బాధ వస్తే మాత్రం ప్రపంచానికి బాధ. మ్యాక్రోన్ కొంచెం ఆలోచించుకోవాలయ్యా, మీరు మీ యూరోప్ బుద్ధి, మీ పశ్చిమ దేశాల బుద్ధి కొంచెం మార్చుకోవాలి. ఈరోజు ఆయన చేసిన ట్వీట్, మ్యాక్రోన్ చేసిన ట్వీట్ కొద్దిసేపటి కింద చూసినప్పుడు నాకు ఎందుకో ఆయన మాటలు అనిపించలేదు, ట్రంప్ మాటలని. ఏదో అంటూ ఉంటారు కదా, డోంట్ పుట్ యువర్ వర్డ్స్ ఇన్ మై మౌత్ అని చెప్పి, అంటే నీ మాటని నా నుంచి చెప్పాలనిపించుకోకని చెప్పి. బట్ ఈరోజు అలాగే అనిపించింది. ఏంటది, పరిస్థితులు చక్కబడాలంటే కనుక సమయం పాటించాలి, ఇవన్నీ వింటూ ఉంటాం. ఏదో ఇరానే తప్పు చేసేసినట్టు, అమెరికాకు దాంట్లో భాగస్వామ్యం లేనట్టు పూర్తిగా ఇరాన్ మీదే వేసేస్తే గల్ఫ్ దేశాలు ఇరాన్ అటాక్ చేయడానికి ఏమైనా ఆడుకోవడానికి అటాక్ చేస్తుందా? ప్రపంచానికి తెలియదా? ప్రస్తుతం ఈ విషయం కనీసం 5వ తరగతి పిల్లాడు ఫాలో అయినా అర్థమయ్యేలా ఉంది కదా, ఎవరు దాడి చేస్తారనేది కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఆ ట్వీట్లో ఒక్క మాట ఎందుకు ప్రశ్నించలేదు యుఎస్ని? అంత ఎందుకు ఉనికిపోతోంది పశ్చిమ దేశాలు, ఎందుకు అంతలా వణికిపోతున్నాయి, ఎందుకు అంత వణకాలు పెడుతున్నాయి ఏకంగా ట్రంప్కి? ఒక్క మాట అడగలేరా మీరు? మరి ఏమంటాడు, కావాల్సి అక్కడ వాటిని రక్షించుకోవాలంటే కనుక మేము కూడా రంగంలోకి దిగాల్సి ఉంటుంది. దిగు, ఎవడొద్దన్నాడు? నువ్వు కూడా దిగి 2 నౌకలు పంపించు, నీ నౌకల మీద కూడా 2 నెత్తి మీద వేసేస్తాడు, సరిపోతుంది. ప్రపంచ యుద్ధానికి మీరు అందరూ కలిసి పూనుకుందరు. కానీ ఆ ట్రంప్ అన్న మాటలకి పశ్చిమ దేశాలు వాళ్ళకి యూనిటీ లేదు కదా. అసలు యూరోప్లో చూడండి, వాళ్ళకి అసలు ఎక్కడ యూనిటీ ఉందని అర్థమైపోతుంది. ఫ్రాన్స్ ఇంకా హెసిడెంట్గా ఉంది, నార్వే కొట్టిపడేస్తుంది, పక్కలు ఆడుకొని చెప్పి ట్రంప్ మాటలని. కెనడా పట్టించుకోవట్లే, రిజెక్ట్ చేసేస్తుంది. ఆస్ట్రేలియా రిజెక్ట్ చేసింది, జర్మనీ రిజెక్ట్ చేసింది, చైనా అన్న స్టేట్మెంట్ మీరే చూశారు. అసలు నువ్వెవడు ప్రపంచ దేశాన్ని రమ్మని చెప్పడానికి, అక్కడ నౌకలు తీసుకెళ్ళమని చెప్పడానికి? అసలు నీ వల్లే కదా జరిగిన పెంట అంతా. ఫస్ట్ నువ్వు నోరు మూసుకొని అక్కడ నీ సైనిక ఆపరేషన్స్ ఆపని చెప్పి కరెక్టే కదా. ఈ విషయంలో చైనాను సపోర్ట్ చేయొచ్చా చేయకూడదా మీరు చెప్పండి, నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నా. చైనా అన్న మాట వాస్తవం కాదా? ఇది అమెరికా పెట్టిన పెంట, మరి అమెరికానే తీర్చాలి కదా. అయితే అమెరికానే పంపించాలి, లేకపోతే అమెరికానే తీర్చాలి. వీళ్ళ బుద్ధి ఎలా ఉంటుందంటే, ఈ సోకాల్డ్ అగ్రరాజ్యం బుద్ధి, పెంట పెట్టేస్తుంటే ప్రపంచం మీద వదిలేస్తారు. ఇక మీ చావు అంటారు. వీళ్ళకి మళ్ళీ గల్ఫ్ దేశాలు సపోర్టు.
ఇప్పుడు చైనా అంటున్న మాటను పట్టించుకోవాలి, ఒకసారి వినాలి గల్ఫ్ దేశాలు కూడా. ఈరోజు వాళ్ళకి ఇబ్బంది కానీ వినిపించుకుంటున్న సిచ్యువేషన్ ఉందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మరి ఎందుకు చైనా రంగంలోకి దిగింది? ఇప్పుడు చైనా ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చింది? చైనాకు అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. పోనీ చైనా తన స్వార్థం కోసం చేస్తుంది అనుకున్నప్పుడు ఆ కోణంలో ఆలోచిస్తే చైనాకి అవసరమే. ఎందుకంటే అక్కడ ఖర్గా ఇలాంటి నుంచి మాట్లాడుకునే సందర్భం. ఎందుకు చైనా ఇప్పుడు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది, ఒకవేళ చైనా రంగంలోకి దిగుతుందా అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యుద్ధంలో అన్ని సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకుంటాం తప్ప ఇది జరిగిపోతుందని చెప్పి ఏ ఒక్క విశ్లేషణ గట్టిగా కనిపించదు అక్కడ. రీజన్ అక్కడ ట్రంప్ తీసుకున్న నిర్ణయం, ఇక్కడ మరి ముఖ్యంగా పెజెష్కియాన్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు ప్రెసెంట్ ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ ఇట్ అగైన్. ఖర్గా ఇలాంటి గురించి మాట్లాడుకుంటే చైనాకు చాలా స్ట్రాటజిక్ అలాగే ఎకనామిక్గా చాలా కీలకమైనది ఇది. ఎందుకు? ఇరాన్ చమురు ఎగుమతులకు ప్రధాన కేంద్రం ఇది. ఇరాన్ ఎగుమతి చేసే ముడి చమురులు అంటే క్రూడ్ ఆయిల్ సుమారు 90-95% ఖర్గా ఇలాంటి నుంచి విదేశాలకు వెళ్తుంది. చైనా ప్రస్తుతం ఇరాన్ నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న దేశం. మరి అంటప్పుడు చైనాకు దెబ్బ కాదా? కాబట్టి చైనా ఇక్కడ గుంభనంగా చూస్తోంది, కడుపులో కాలుతోంది చైనాకి. బట్ ఏంటి, ఇప్పుడు దిగితే కనుక మనం ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని చెప్పి చైనా కూడా గుంభనంగా ఉంది అక్కడ. దాంతోపాటు ఖర్గా ఇలాంటిలోని టెర్మినల్స్ దెబ్బతింటే చైనాకు అందే చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది. అఫ్కోర్స్ అమెరికా కూడా భయమే, ఎందుకంటే చైనా దగ్గర ఎటువంటి ఆయుధ సంపత్తి ఉందో ఇంతవరకు తెలియదు పూర్తిగాను. ఎందుకంటే పూర్తిస్థాయి యుద్ధంలోకి దిగింది లేదు వాళ్ళు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే కనుక యుద్ధం మారిపోతుంది. ఎందుకంటే ఇంత కొట్టిన తర్వాత అమెరికా చైనాతో ఢీకొట్టగలదంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్, భయపడిపోతుంది. అందుకే మీకు గుర్తుంటే ఇక్కడ నేను కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇది ఇక్కడ నేను ఎక్కడ సొంత వర్లింపు ఎక్కడా లేదు. ట్రంప్ చెప్పిన మాటను, అమెరికా చెప్తున్న మాటను నేను కోట్ చేస్తున్నాను. అందుకే ట్రంప్ ఏమంటాడు, ఇజ్రాయెల్ ఎంత దాడి చేసినా ఒక మాటకు మాత్రం కన్ఫైన్ అవుతున్నాడు, మీరు ఎక్కడైనా కొట్టండి కానీ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గట్టిగా కొట్టకండి, ఖర్గా ఇలాంటి మీద అని చెప్పి. ఎందుకు? ఒక్క మాటకి నేను మళ్ళీ కోట్ చేస్తా. పిల్లిని బోన్లో పెట్టి కొడితే పులి అవుతుంది. అలాంటప్పుడు ఆయువు పట్టు మీద కొడితే ఎవరు మాత్రం భరిస్తారు, ఎవరు మాత్రం సహిస్తారు? చైనాకి ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది, రష్యా నుంచి తెచ్చుకోవడం మాత్రం పక్కన పెడితే మరి ఇరాన్ దగ్గరలో ఉన్నది కదా, మరి దాని మీద కొడితే చైనా కాలదా? చైనా రంగంలోకి దిగదా? అప్పుడేమవుతుంది? ఇప్పటికే కుదేలైపోయిన ఆర్థిక వ్యవస్థ అమెరికాది, చైనా కూడా తెగించేస్తుంది అనుకుందాం. మూడో ప్రపంచ యుద్ధం అంటే ఎక్కడ చూసినా కరెక్ట్గా కుదురుతుంది. నేను మీకే వదిలిపెట్టే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ యూరోప్ ఏముంటుంది, ఇక మేము రంగాలకు దిగాల్సి ఉంటుంది అంటుంది. యూరోప్ అంటే కంప్లీట్గా యూరోప్ కూడా కాదు. ఇమాన్యుయల్ మాక్రాన్ దిగవ ఎవడు కాదన్నాడు, 2 నౌకలు పంపించు, ఇప్పటికే ఆల్రెడీ మీరు రష్యాతో యుక్రెయిన్ యుద్ధంలో భాగంగా మీరు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినప్పుడు గ్యాస్కి కన్నం పడి మీరు అప్పుడు చలికాలంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారో ప్రపంచం చూసింది. 2 నౌకలు పంపించి వీడు లేపేస్తాడు దాన్ని వాళ్ళ దగ్గర ఉన్న ఆ తుక్కుపట్టిన పాత సామాన్తోని. అప్పుడు మీకు అర్థమవుతుంది పిక్చర్ ఏంటనేది. చైనా మీరు కనుక అంటే ఇజ్రాయెల్ నుంచి ఒక దాడి చేయించి ఖర్గా ఇలాంటి పూర్తిగా తుడిచిపెట్టేశారనుకోండి, చైనా కాలుతుంది, చైనా పూర్తి స్థాయిలో దిగుతుంది, ప్రపంచం అంతా కొట్టుకు సర్దురుగాను అంతా కలిసి. ఎక్కడ సొల్యూషన్ ఎవరు వెతకట్లా. ప్రాబ్లం కారకుడు ఎవడో వాడిని ఎవ్వరిని టచ్ చేయట్లా. అందరికీ తెలుసు ప్రాబ్లంకి కారకుడు ఎవడో, వాడిని మాత్రం టచ్ చేయరు. ఇరాన్ది తప్పు లేదు అని చెప్పారు అనట్లా. ఇక్కడ అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఇరాన్ చాలా తప్పులు చేస్తుంది. ఇరాన్ తప్పులు చేయడం మాట పక్కన పెడితే ఇరాన్ అక్కడ సుప్రీం లీడర్గా ఉన్న ఖమేనీ తప్పులు చేశాడు, ప్రపంచానికి తెలిసిన తప్పులు చేశాడు. కానీ